తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉంటారు, ఎంత చదివినా కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది సరిగ్గా ఉండదు. అలానే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ టైం వస్తుంది కాబట్టి పిల్లలకి సంబంధించిన పరిహారం అంటూ ఉందండి. పిల్లలు చదువుతారు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మర్చిపోతుంటారు కొంతమంది, అవునా? ఇదంతా కూడా చదువు అంటే విజ్ఞానానికి సంబంధించిందంతా కూడా ఎక్కడ ఉంటుంది? మేధస్సులో ఉంటుంది. మేధస్సుకు సంబంధించినటువంటి విషయం ఇదంతా. చదువుకున్న చదువు గుర్తుండకపోవటం, పుస్తకం పట్టుగానే నిద్ర రావటం, ఇంట్లో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రాత్రిపూట టీలు పెట్టి వేడి నీళ్లు పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి చదివిస్తుంటారు, కానీ దానివల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. నిజంగా విద్య, ఏ విద్య అయినా సరే, ఏ పని అయినా సరే ఇష్టపడి చేస్తే ఏ రకమైనటువంటి సమస్యలు రావు. కష్టపడి చేస్తే ఏమీ రాదనే చెప్తాను నేను. ఇష్టపడి చేయాలి. ఇష్టపడితే కష్టం కనబడుతుంది, కష్టంలో కూడా ఇష్టం మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు పని చేయాలంటే దాన్ని ప్రేమించాలి, ఆ వృత్తిని ప్రేమించాలి, ఆ పనిని ప్రేమించాలి. లేకపోతే మనకి ఏం ఫలితం వస్తుంది చెప్పండి, అవునా? అలా చేసి రాణించిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు రాణిస్తున్నారు. నిజంగా ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఒక పురోహితుడు కావచ్చు, ఒక మాట చెప్పాలంటే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో కూడా డ్యూటీ వైజ్గా చేయడానికి, మనం ఇష్టపడి చేయడానికి చాలా తేడా. ఇష్టపడితే దాంట్లో రాణింపనే తప్పనిసరిగా మనకే కొత్త కొత్త ఆలోచన, కొత్త కొత్త థాట్స్ వస్తుంటాయి, అవునా? ఎలా అంటే ఒక కంటెంట్ చదువుకున్న వాడికి కాన్సెప్ట్ మొత్తం అక్కర్లా. ఒక కంటెంట్ చదువుకున్నాడు, ఎగ్జామ్ హాల్కి వెళ్తే కంటెంట్ మైండ్లో ఉంటుంది కాబట్టి, పుస్తక విద్య కాదు మస్తక విద్య అంటుంది. మస్తకంలో ఉంటుంది, మైండ్లో ఉంటుంది. అక్కడికి వెళ్తే రాసేస్తాడు ఆటోమేటిక్గా. ఇక్కడికి ఎక్కకుండా ఎంతసేపటికి బైహార్ట్ చేసి 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 విసుగు పుట్టేసి వచ్చినాయి అనుకుంటాడు, కానీ అక్కడ పోయేసరికి మర్చిపోతాడు. ఇదంతా కూడాను మేధస్సుకు సంబంధించినటువంటి ఒక విషయం. మనం కొంతమందికి మతి మరుపు కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలకు కూడా పెట్టిన వస్తువు మర్చిపోతారు. ఇప్పుడు చూడండి, సెల్ ప్రభావం ఎంత ఉంది అంటే, చేతిలో సెల్ పట్టుకొని కూడా సెల్ కోసం వెతుక్కుంటూ ఉంటాడు వీడు. చిన్న పిల్లలే, ఎంత ఒక 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలే. అదే పెద్దవాళ్ళు కూడా అలవాటు అయిపోయింది అనుకోండి, దాని ప్రభావం వల్ల ఎక్కువగా. కానీ అంటే ఇలాంటివి మనం చెప్పేటువంటి విషయాలు చూడాలన్నా కూడా సెల్ కావాల్సిందే మళ్ళీ తప్పనిసరిగా. అంటే ఒక మనిషి శరీరంలో ఒక భాగం అయిపోయింది సెల్ ఫోన్ అనేది. వీటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. వీటిని అన్నింటి నుంచి తప్పించుకొని చక్కగా చదువుకున్నటువంటి చదువు మన మనస్ఫూర్తిగా మనస్సులో ఉండాలి, మన మైండ్లో ఉండాలి. మేధస్సు బాగుండాలి అంటే ఒక భగవంతుడి పేరు ఉంది, ఆయన్నే మేధా దక్షిణామూర్తి అంటారు. ఆయన పేరులోనేముంది? మేధస్సు, మేధాదేవి. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలకు ఉపనయనం చేస్తాం, మేధా జనన సిద్ధ్యర్థం అని చెప్పి చదువుతాం. అంటే మేధస్సు పుట్టాలి, పెరగాలి అనేటువంటి ఉద్దేశంతోనే కొన్ని హోమాలు చేస్తారు. మేధస్సు అనేది ఇక్కడ మేధాదేవి అనేటువంటి ఆవిడ దక్షిణామూర్తి భార్య. దక్షిణామూర్తి అంటే మరి ఎవరో కాదు, సాక్షాత్ పరమేశ్వరుడే. ఆయన ఒక వటచిత్రంగా ఒక వటవృక్షం కింద కూర్చొని ఉంటాడు, అంటే రావి చెట్టు కింద. నిజంగా మేధా దక్షిణామూర్తి స్తోత్రం అనేది ఒక స్తోత్రం ఉంటుందమ్మా. ఆది శంకరాచార్య స్వామి వారు రచించినటువంటి మేధా దక్షిణామూర్తి స్తోత్రం. ఇది 14 శ్లోకాలు ఉంటాయి. ఈ శ్లోకాలు మరి ఈ 14 శ్లోకాలు పిల్లలు చదువుతారా, నోరు తిరుగుతుందా అంటే కనీసం వినడం ద్వారా. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం, నవవిధ భక్తులు అని చెప్పి 9 రకాల భక్తులు ఉంటాయి. వాటిలో శ్రవణం కూడా ఒక భక్తి. చదవటం, శ్రవణం, స్మరణం, మననం, పాదసేవనం, ఆత్మనివేదనం, ఇవన్నీ కూడా భక్తుల్లో కొన్ని రకాలు. శ్రవణం మనస్ఫూర్తిగా వింటే కూడా భగవంతుడు అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మన సంగీత పాటలు వింటూ ఉంటాం, మనం పాడం కదా, మరి ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, అవునా? ఎంజాయ్ చేస్తుంటారు, ఆనందాన్ని అనుభవిస్తుంటారు ఆ పాటలు వింటూ కూడా. అక్కడ మనం పాడలేదు, ఆ మ్యూజిక్ మంది కాదు, కానీ వినడం ద్వారా మనస్సు స్పందిస్తుందా లేదా? అలాగే వినడం ద్వారా భగవంతుడు కూడా స్పందిస్తాడు. ఎప్పుడు ఆ వినడం మన మనస్సు స్పందించేలాగా మనం వింటే భగవంతుడు స్పందిస్తాడు, మన మీద అనుగ్రహం ఇస్తాడు. ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఒక శ్లోకం ఉంటుందమ్మా, చాలా విశేషమైనటువంటి శ్లోకం. చిత్రం వటతరోన్మూలే వృద్ధా శిష్య గురోర్యువ
గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అని ఒక శ్లోకం ఉంటుంది. నిజంగా అది నాకు చదువుకునేటప్పుడు నాకు వాటి అర్థం తెలియదు. తర్వాత వాటి అర్థం తెలుసుకుంటుంటే ఇంత దివ్యమైనటువంటి అనుగ్రహం ఆదిశంకరాచార్య స్వామి వారు మన మీద భవిష్యత్ తరాల మీద కృపతో రచించినటువంటి ఒక మధురమైనటువంటి స్తోత్రమే మేధాదక్షిణామూర్తి స్తోత్రం. చిత్రం ఏంటి అంటే, చూస్తున్నటువంటి చిత్రం ఎలా ఉంది అంటే, బటతరోన్మూలే, ఒక రావి చెట్టు కింద ఒక గురువు గారు ఎలా ఉన్నారంటే, చిత్రం బటతరోన్మూలే వృద్ధా శిష్య గురోర్ యువ. శిష్యుడు ఎలా ఉన్నాడంటే ముసలిబాట, బాగా వృద్ధుడు. గురువు గారు ఎలా ఉన్నారు? గురోర్ యువ, గురువు గారు చిన్న వయసులో ఉన్నారు. ఎవరు అక్కడ? ఆదిశంకరాచార్య స్వామి వారే. ఆయన దగ్గర ఉండేటువంటి శిష్యుడు ఎవరంటే పద్మపాదుడు అనేటువంటి ఒక శిష్యుడు, చాలా వృద్ధుడు ఆయన దగ్గర శిష్యర్కం చేశాడు ఆదిశంకరాచార్య స్వామి వారి దగ్గర. గురోస్తు మౌన వ్యాఖ్యానం, గురువు గారు ఏం మాట్లాడుతున్నారు? ఏమీ మాట్లాడటల్లా, మౌనంగా ఉన్నారు, మౌనంగా మాట్లాడుతున్నారు. మౌన వ్యాఖ్యానం. శిష్యాస్తు చిన్న సంశయా, ఆయన మౌనంలో గురువుగా శిష్యుడికి ఉండేటువంటి అనుమానాలన్నీ కూడా తిరిగిపోయినాయి, మొత్తం తీరిపోయినాయి. ఎంత గొప్ప ఇదంటే, అంటే గురువుని ఎలా పూజించాలి, ఎలా ఆరాధించాలి, మనస్ఫూర్తిగా గురువు గారి దగ్గర ఎంత దగ్గరగా ఉండాలి మన మనస్సు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. గురువుగారు మౌనంలో శిష్యుడి సంశయాలు మొత్తం చిన్న సంశయా, చిన్నమంటే మొత్తం పోయినాయి, సంశయాలు మొత్తం కూడా తీరిపోయినాయి ఆయనకి. అంత గొప్ప స్తోత్రం మేధాదక్షిణామూర్తి స్తోత్రం. ప్రతి నిత్యం ఒక్కసారి పిల్లలకి వినిపించండి, వినిపిస్తే కొన్ని రోజులకు నోటుకు వస్తుంది. పిల్లల దగ్గర ఉండేటువంటి లక్షణం ఏంటంటే, ఒక పాట చూపిస్తే, ఒక పాట వింటూ ఉంటే అదే హమ్ చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు, అవునా? అలానే మనం భక్తి మార్గంలోకి తీసుకెళ్ళటానికి, మేధస్సును పెంచడానికి, వాళ్ళ విద్యా ప్రకాశించడానికి, విద్యని ప్రకాశింపజేయడానికి ముఖ్యమైనటువంటి కారకులు ఎవరు అంటే మేధాదక్షిణామూర్తి. మేధాదక్షిణామూర్తి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. శ్రీకాళహస్తిలో మేధాదక్షిణామూర్తికి ప్రతి గురువారం విశేషమైనటువంటి అభిషేకం చేస్తూ ఉంటారు. అక్కడ అభిషేకం చూస్తుంటేనే మనకి తనవి తీరిపోతుంటుంది, అంత గొప్ప అభిషేకం జరుగుతూ ఉంటుంది. విభూది చక్కగా అక్కడ వెళ్ళినప్పుడు కూడా దక్షిణామూర్తి దగ్గర భస్మాన్ని తీసేసి పిల్లలకి మనకి ఇస్తూ ఉంటారు ప్రసాదంగా. ఆ భస్మ ధారణ చేసినా కూడా నిజంగా ఆ దక్షిణామూర్తి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల మేధస్సు మంచిగా కలుగుతుంది. మేధాదక్షిణామూర్తి స్తోత్రాన్ని వినిపించండి పిల్లలకి, కొన్ని రోజులకు నోటుకొచ్చేలా చదవండి. పీడిఎఫ్లు దొరుకుతున్నాయి, పుస్తకాలు దొరుకుతాయి మనకి. కొన్ని రోజులు విని 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 కొన్ని రోజుల తర్వాత పుస్తకం పట్టుకొని చూస్తే ఆటోమేటిక్గా నోటుకొచ్చేస్తుంటాయి. చిన్నప్పుడు మనం ఏదైతే అలవాటు చేస్తామో పెద్ద అయిన తర్వాత అదే వాళ్ళు తప్పనిసరిగా అనుసరిస్తారు. చిన్నప్పుడు ఒక శ్లోకం అంటే ఒక ఆధ్యాత్మికతను వాళ్ళకి బోధించడం కూడా ఒక లక్షణం. ఈ విధానం కూడా ఓ మాట చెప్పాలి అంటే, మనం చిన్నప్పుడు ఇది చదివితే నీకు బాగా చదువు వచ్చిందిరా అంటే, వీడు ఏం చేస్తాడు, బాగా చదువుకున్న తర్వాత వీళ్ళ పిల్లలకు కూడా అలవాటు చేస్తాడు కదా వాడు, మన పిల్లలు కూడా అలవాటు చేస్తాడు కదా. అలా మన ధర్మాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నట్టే పరోక్షంగా మనకు తెలియకుండా. అంటే మన కార్యం కోసం భగవంతుడిని ఆరాధిస్తూ మన భవిష్యత్ తరాలకి కొన్ని గొప్ప మంత్రాలని, శాస్త్రాలని, స్తోత్రాలని మనం అందించడమే దీని యొక్క పరమార్థం. తప్పనిసరిగా దివ్యమైనటువంటి మేధస్సు జరుగుతుంది, మేధస్సు వికాసం జరుగుతుంది, మనో వికాసం జరుగుతుంది. దీనివల్ల తప్పనిసరిగా మంచి విద్యాబుద్ధులు నేర్చుకుంటారు పిల్లలు. చదివిన చదువు అంతా కూడాను జ్ఞాపక శక్తి పెరగడానికి, పిల్లలే కాదు జ్ఞాపక శక్తి తగ్గుతున్నటువంటి పెద్దవాళ్ళు కూడా 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. కానీ జ్ఞాపక శక్తి పూర్వకాలంలో వాళ్ళతో పోల్చుకుంటే మనకు చాలా తక్కువ. వాళ్ళు ఒక 70 సంవత్సరాల క్రితం పెట్టింది కూడా వాళ్ళు తప్పనిసరిగా ఎక్కడుందో తీసి బయటికి తీసిచ్చే జ్ఞాపక శక్తి ఉంటుంది. ఇప్పుడు తింటున్నటువంటి ఆహార పదార్థాల ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి 30-40 సంవత్సరాలు కూడా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంది, అవునా? మెమరీ పవర్, ఈ పవర్ పెరగాలంటే కూడాను ఇది మేధాదక్షిణామూర్తి స్తోత్రం పెద్దవాళ్ళకు కూడా పనికొస్తుంది. దీనివల్ల ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల, ఈ స్తోత్రాలు పఠించడం వల్ల ముఖంలో విపరీతమైనటువంటి వర్చస్సు పెరుగుతుంది. అందం అనేది చాలా విశేషం, ప్రతి ఒక్కరు కావాలి, ఆకర్షణ. మనం వెళ్ళగానే ఎంత పెద్ద ఆఫీసర్ అయినా మనతో మాట్లాడాలి అనేటువంటి ఒక భావన రావాలి అంటే మన ముఖ కవళికలు బాగుండాలి. ఈ స్తోత్రం చదవడం ద్వారా ఈ మన ముఖంలో ఉండేటువంటి ప్రతి నరం కూడా స్పందిస్తుంది, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది. అంటే కలర్ కూడా, బాడీ మన ఫేస్ కలర్ కూడా మారుతుంటుంది కదా. రక్త స్పందన జరుగుతున్నప్పుడు, రక్త ప్రసరణ మంచిగా జరుగుతున్నప్పుడు ఫేస్ కలర్ కూడా మారిపోతుంటుంది. సో ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని మీరు చదవండి, పిల్లలకు అలవాటు చేయండి, వాళ్ళ దగ్గర నుంచి భవిష్యత్ తరాలకు అందించండి.
మంచి మనోవికాసాన్ని ఇవ్వండి పిల్లలకి. మీ పిల్లలు తప్పనిసరిగా పరీక్షల్లో పాస్ అవ్వడం, మంచిగా రాయటం, మంచిగా చదువుకోవాలనేటువంటి జిజ్ఞాస కలగడం, చదువుకున్నది గుర్తుంచుకోవడం, ఇవన్నీ కూడాను ఈ మేధావి దక్షిణామూర్తి స్తోత్రం వల్ల తప్పనిసరిగా జరుగుతుంది. చాలా చక్కగా తెలియజేస్తారండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.